ఆయన ప్రజలు కోరుకునే ప్రజానాయకుడైతే కాదు, పార్టీ కోరుకునే ప్రచారకర్త. ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వడంలో ఆయనే సాటి, మాటల మాంత్రికుడు. తాను పోటీ చేసేందుకు ప్రత్యేకంగా ఓ నియోజకవర్గం ఉందని చెప్పడం వివాదంకు కారణమైంది. సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లేదని తెగేసి చెప్పారు. ఓ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నా అక్కడి నుంచే పోటీ చేస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మరో చోటుకు షిఫ్ట్ అవుతారా లేదా అనేది స్పష్టత లేకుండా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇంతకీ ఈ నియోజకవర్గం గొడవ ఏంటి? వాచ్ ది స్టోరీ. అంబటి రాంబాబు అంటే తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు. అంటే అతిశయోక్తి కాదు, మాటల తూటాలతో ప్రతిపక్ష నాయకులను ర్యాగింగ్ చేయగల దిట్ట. కానీ 2024 ఎన్నికల తర్వాత ప్రాతినిధ్యం వహించిన పల్నాడు ప్రాంతాన్ని వదిలి గుంటూరు జిల్లాకి రావాల్సి వచ్చింది. ఆరంభం నుంచి అంబటి రాజకీయ ప్రయాణం ఆటుపోట్లే. మొదటి నుంచి అంబటి వైఎస్ఆర్ అభిమాని. 3 ఏళ్ల పాటు రేపల్లెలో లాయర్గా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్తో ప్రయాణం ప్రారంభించారు. రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో 1989 రేపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1994-99లో జరిగిన ఎన్నికలలో రేపల్లె నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2004-2009లో పోటీ చేయలేదు. ఇక అంబటి రాజకీయ జీవితం ముగిసిందని అందరూ భావించారు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్ వైసీపీని ఏర్పాటు చేయగా దానికి పూర్తిగా మద్దతు పలికారు అంబటి. కాంగ్రెస్ని వీడి వైసీపీలో చేరారు. అంబటి రాంబాబు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంత ఆసక్తి లేకపోయినా వైసీపీ అధిష్టానం సత్తెనపల్లి నుంచి పోటీ చేయించింది. అయితే పార్టీలో వాయిసున్న నాయకుడిగా గుర్తింపు ఉన్నందుకే పార్టీ టికెట్ కేటాయించిందని పుకార్లు షికార్లు చేశాయి. 2014లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు చేతిలో ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ కోసం పనిచేశారు. తిరిగి 2019 ఎన్నికల్లో అంబటికే ఆ సీటు కేటాయించారు. అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2.5 సంవత్సరాల పాటు మంత్రిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత కొంతకాలం సత్తెనపల్లి వైసీపీ బాధ్యతలు నిర్వర్తించారు. కానీ అధిష్టానం అంబటికి స్థానచలనం కలిగించింది. ఇక వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా అంబటి పల్నాడు నుంచి గుంటూరుకు పంపింది అధిష్టానం. అప్పటికే వైసీపీకి చెందిన మాజీ మంత్రి విడుదల రజని చిలకలూరిపేట నుంచి పోటీ చేసి విజయం సాధించి మంత్రిగా కూడా విధులు నిర్వహించారు. అయితే 2024 ఎన్నికల్లో అధిష్టానం ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత విడుదల రజని తిరిగి చిలకలూరిపేట ఇన్ఛార్జిగా అక్కడకు వెళ్లిపోయారు. ఇక గుంటూరు కేంద్రంగా చేసుకునే అంబటి ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అలాగే అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనంతరం అంబటి పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. అయితే ఇటీవల రేపల్లెలో కాపు సంఘీయుల కార్తీక వన సమారాధనకు హాజరయ్యారు అంబటి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన ప్రాంతమైన రేపల్లెలో తనకు ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. రేపల్లె కోర్టులో లాయర్గా పనిచేసిన కాలాన్ని, అప్పుడు అక్కడ ఉన్నవారితో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడిన తర్వాత అలాంటి నాయకుడు లేకపోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో ఉంది. రేపల్లె జన్మస్థలం, రాజకీయ ఓనమాలు దిద్దిన ప్రాంతం అయినప్పటికీ తాను మాత్రం రేపల్లె నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు అంబటి.
అంతటితో ఆగలేదు. అంబటి తనకంటూ ఓ నియోజకవర్గం ఉందని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటి వరకు వైసీపీ అధిష్టానం ఆయనకు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. కానీ తాను ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అంబటి ఎందుకు తెలియచేయలేదు అన్న అంశంపై చర్చ నడుస్తోంది. ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తాను అని అంబటి చెప్పలేకపోవడం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఒక నియోజకవర్గం ఉంది అనడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న సందేహాలు వైసీపీ నాయకులలో ఉన్నాయి. అంబటి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయరా, మరో నియోజకవర్గానికి వెళ్లిపోతారా అన్న సందేహాలు పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలను వెంటాడుతున్నాయి. అంబటి నియోజకవర్గ కామెంట్ తర్వాత స్థానిక కార్యకర్తలు, పార్టీ క్యాడర్ అయోమయంలో ఉన్నారట. మరి అంబటి వ్యాఖ్యలపై అధిష్టానం స్పష్టత ఇవ్వాలి, లేదా అంబటి రాంబాబే క్లారిటీ అయినా ఇవ్వాలి. ఇప్పటి వరకు పార్టీ అభిమానులకు ఆ $1 మిలియన్ ప్రశ్నే.